హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 41. అదే నిమిషం కారులో ఉన్న సిద్ధార్థ్ హార్ట్ ఒకసారిగా రైజ్ అవ్వడం తెలుస్తూ ఉంటే దాన్ని ఆపలేక ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి భారంగా మారిన హార్ట్ బీట్ ని చూస్తూ శశికి ఏదో అయినట్టు అనిపిస్తూ ఉంటే అమర్ ఎంత పిలుస్తున్నా వినకుండా ఆ ఊహ కూడా నచ్చక మొండిగా అయితే కార్ స్టార్ట్ చేశాడు. శశి అలా చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయని రంజిత్ శశి వైపుకు కోపంగా చూస్తూ నీకు చావాలని అంత తొందరగా ఉందా అంటూ అప్పటికే శశి బ్లడ్ చూసిన లక్కీ గట్టిగా ఏడుస్తున్నా కానీ రంజిత్ కనీసం కేర్ చేయకుండా లక్కీని లాక్కోవాలని చూశాడు. శశి ప్రాణం ఎంత మెలిపెట్టినా పెయిన్ కలుగుతున్నా తన చేతిలో ఉన్న లక్కీని వదలకుండా రంజిత్ని నెట్టడానికి చూడటంతో ఈసారి చూసుకుని కావాలని ఫ్రంట్ నుండి కత్తి దింపాడు రంజిత్. దాంతో శశి ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చుండిపోయినా వదలకుండా ఇంకొకసారి పొడిచి అప్పటికే శశి పట్టు లూజ్ అవడంతో లక్కీని కొద్ది కొద్దిగా వదలగానే లక్కీ పూర్తిగా రంజిత్ చేతిలోకి వచ్చేశాడు. శశి అప్పటికే స్పృహ తప్పుతూ తన ప్రాణం పోతుంది అని తెలిసిన లక్కీని కూడా కాపాడలేకపోయినందుకు బాధతో స్పృహ తప్పింది. కానీ కనురెప్పలు చీకటి వెలుగుల్లో తను సిద్ధార్థ ఊహించుకున్న అందమైన జీవితం కనిపిస్తూ ఉంటే అవి తన కళ్ళల్లోనే కరిగిపోతున్నాయి అన్న దానికి గుర్తుగా అంతవరకు తను కష్టంగా ఆపిన కన్నీళ్లు అప్పుడు జారాయి శశి కన్నీళ్లు కిందకి. శశిని అలా చూసిన లక్కీ నువ్వు శశిని ఎందుకు పొడిచావు? ఐ హేట్ యు, లీవ్ మీ, ఐ వాంట్ శశి అంటూ అరుస్తూ ఎంతకీ వదలని రంజిత్ చేతిని గట్టిగా కొరవడంతో రంజిత్ ఆ అంటూ లక్కీని వదలకుండా పట్టుకుని నీకు కూడా నీ బాబులా పొగరు ఎక్కువరా, ఇప్పుడు చూపిస్తా నీ పొగరు, ఉండు కంగారు పడుకు అంటూ అప్పటికే శశిని సొంతం చేసుకోకుండానే ఎలా చేసింది అన్న కోపంలో లక్కీని పొడవడానికి కత్తి ఎత్తగానే తెరుచుకున్న డోర్ సౌండ్ కి అటువైపుకు చూసిన రంజిత్ కి తన మనిషి ఒకడు అడ్డుగా నిలబడటంతో ఏంట్రా మీరెందుకు లోపలికి వచ్చారు అని అంటూ ఉండగానే వాడు సడన్ గా వచ్చిన బ్యాగ్ ఎక్కి కొద్ది దూరంలో పడ్డంతో అటువైపు చూసిన రంజిత్ కి కొద్ది దూరంలో బయట ఉన్న తన మనుషులు పడి ఉండడం కనిపిస్తూ ఉంటే ఏం జరిగింది అంటూ చూసే లోపే ఎదురుగా డోర్ దగ్గర రుద్రుల్లా కనిపిస్తున్న సిద్ధార్థని చూసి చేతిలో కత్తి జారిపోయింది రంజిత్ కి. స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ వచ్చిన సిద్ధార్థ్ రోజు చెప్పిన ప్లేస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువ టైం పట్టలేదు. రంజిత్ తన మీద ఎవరికి డౌట్ లేదు అనుకున్నా శశిలకి బాడీస్ కూడా కనబడకుండా చెయ్యాలి కాబట్టి అవసరం అవుతారు అని 2-3 బ్యాచ్లను అయితే పెట్టుకున్నాడు. సిద్ధార్థ్ కారు కూడా ఆగకముందే దూకినట్టే కిందకి దిగిన సిద్ధార్థ్ని చూస్తూ ఆ రౌడీ గ్యాంగ్ లో ఒకడు ముందుకు రావడంతో వాడిని హ్యాప్స్ మీద లేకుండా గట్టిగా కొట్టడంతో వాడి నోట్ల నుండి కక్కుతూనే అలా పడిపోయాడు. అది చూసి మిగతా వాళ్ళు మీదకి రావటంతో సిద్ధార్థ్ శశిని చూడాలి అని పదే పదే కలవరిస్తూ నిలకడగా ఉంచని సిద్ధార్థ్ హార్ట్కి బాడీకి ఎక్కువ టైం ఇవ్వకుండా తన పంచుతోనే రంజిత్ ఉన్న రూమ్ గురించి అడిగి తెలుసుకుంటూ రావడంతో మిగతా వాళ్ళకి సిద్ధార్థ్ యూజ్ చేసేది హ్యాండ్స్ అయినా కానీ ఒక మరణ హోమాన్ని తలపిస్తూ అతను సృష్టిస్తున్న దాన్ని చూసి మిగతా వాళ్ళకి అడుగు ముందుకైతే పడలేదు భయంతో. అందులో తేరుకున్న ఒకడు ముందే భయంతో రంజిత్ ఉన్న డోర్ ఓపెన్ చేయడంతో అటు చూశాడు సిద్ధార్థ్. మరి చూద్దాం సిద్ధార్థ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడో రంజిత్ని. వాడిని తన్ని లోపలికి వచ్చిన సిద్ధార్థ్ చూపు లక్కీని పొడవడానికి కత్తెత్తిన రంజిత్ మీద కాకుండా కింద రక్తపు మడుగుల్లో ఉన్న శశి మీద నిలిచింది. ఆ రూమ్ లో సిద్ధార్థ్ వెనకాల తన మనుషులని సిద్ధార్థ్కి తగ్గకుండా కొడుతున్న అమర్ని చూడగానే అసలు ఊహకు కూడా అందకుండా అక్కడికి సిద్ధార్థ్ ఎలా వచ్చాడో తెలియక లక్కీని చంపాలి అనే ఆలోచన కూడా లేకుండా అలానే ఉండిపోయాడు షాక్తో రంజిత్. సిద్ధార్థ్ జీవం లేనట్టు పడున్న శశి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఆ క్షణకాలం కూడా క్షణకాలంలో స్తంభించిపోయింది. అక్కడ సిద్ధార్థ్ అడుగుల చెప్పుడు తప్ప మరింకా ఏ శబ్దం వినిపించడం లేదు. సిద్ధార్థ్ భారంగా తీసుకుంటున్న ఊపిరి కూడా ఆ క్షణం సిద్ధార్థ్ మాటల్లో ఉండే గంభీరత్వాన్ని తీసుకుంది. శశిని చేరుకున్న సిద్ధార్థ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా కిందే నీస్ మీద బెండ్ అయిపోయి శశిని తన చేతిలోకి తీసుకున్నాడు.
శశి చెంపల మీద ఉన్న ఫింగర్ మార్క్స్, అక్కడక్కడ ఉన్న రంజిత్ నెయిల్స్ మార్క్స్, ఓని పిన్ పాయింట్ దగ్గర చిరిగిన బ్లౌజ్ ని చూస్తూ శశి ఫేస్ ని తడుముతున్న సిద్ధార్థ్కి శశి పొత్తి కడుపు మీద ఉన్న గాయాన్ని చూడటానికి మొదటిసారి ధైర్యం చాలకుండా ఉంటే అక్కడ టచ్ చేయడానికి కూడా ఆలోచిస్తున్న సిద్ధార్థ్కి వెనక నుండి తగులుతున్న వేడి తడి స్పర్శకి తన చేతిని తీసి చూసుకుంటున్న సిద్ధార్థ్కి ఆ చేతి నిండా శశి రక్తపు తడి అంటడంతో అప్పుడు జారింది సిద్ధార్థ కళ్ళ నుండి ఒక కన్నీటి చుక్క. సిద్ధార్థ్ ముందైనా గాయం మీద తన హ్యాండ్స్ ని ఉంచి శశిని తన గుండెల మీదకి తెచ్చుకుని గట్టిగా వదలకుండా పట్టుకుని శశి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి నిమిషం పాటు అలానే ఉండిపోయాడు షాక్ తో. అప్పటికే సిద్ధార్థ్ కి దూరంగా ఉన్న రౌడీ గ్యాంగ్ లీడర్ సిద్ధార్థ్ అలానే శశిని పట్టుకుని దాచేసినట్టు నీస్ మీద ఉన్న సిద్ధార్థ్ని వెనక నుండి రావటం వీపు మీద కొడుతున్నా కానీ సిద్ధార్థ్ కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండా అలానే ఉండిపోయాడు. కానీ కొద్దిసేపటికి కళ్ళు తెరిచిన సిద్ధార్థ్ శశిని అలానే పట్టుకుని వెనకే కొడుతున్న వాడి వైపుకు కాకుండా ఒక్కసారి కొద్దిగా దూరంలో ఉన్న రంజిత్ వైపుకు చూడగానే సిద్ధార్థ్ అక్కడికి రావటమే ఒక షాక్ అయితే శశిని అలా చూసిన సిద్ధార్థ్ని చూడడానికి కూడా అతనికి ధైర్యం సరిపోవటం లేదు. ఎక్స్ట్రీమ్ గా ఆలోచించే సిద్ధార్థ్ అభిమన్యుకి తన పిక్ ఎమోషన్స్ శశి అని అర్థం అవటం వల్లనే తనని దూరం చేయాలి అనుకున్నాడు రంజిత్. తనతో చిన్న మాట రాంగ్ గా మాట్లాడినందుకే తన ఫింగర్స్ ని ఫ్రాక్చర్ అయ్యేలా చేశాడు. అలా చిన్న పనిష్మెంట్ ఇవ్వడానికి రీజన్ తను మూవీ షూటింగ్ ఆగిపోకూడదు అనే రీజన్ ఒకటైతే శశికి తను చేసింది తెలియకూడదు అనేది ఒక రీజన్. ఆ విషయం రంజిత్ కూడా బాగా తెలుసు. అందుకే సిద్ధార్థ్ చూపు చూడగానే తనకే తెలియకుండా చేతిలో కత్తి జారిపోయింది. అంతలో అక్కడికి వచ్చిన రాజ్కి సిద్ధార్థ్ ఒడిలో ఉన్న శశి కనిపించకపోయినా షాక్ తో బిగుసుకుంటున్న రంజిత్ ని చూస్తూ సిద్ధార్థ్ని ఇంకా కొట్టాలి అని చూస్తున్న రౌడీని పట్టుకుని బలంగా గోడకు కొట్టడంతో వాడు తల పగిలి అక్కడే పడిపోయాడు. రంజిత్ చేతిలో ఉన్న లక్కీని చూసి రంజిత్ దగ్గరికి వెళ్లిన రాజ్కి గాయత్రిని చంపడం, శశికి పంపించిన వీడియోలోని లక్కీని కొట్టడం చూడటంతో చాలా కోపంగా రంజిత్ ని కొట్టాలి అని చెయ్యి పైకి లేపిన రాజ్కి సిద్ధార్థ్ మాట వినిపించి ఆగిపోయాడు. సిద్ధార్థ్ రంజిత్ పక్కనే నిలబడ్డా రాజ్ వైపుకు చూడకుండా డోంట్ డేర్ రాజ్, డోంట్ టచ్ హిమ్, ఐ వాంట్ హిమ్ అని అన్నాడు. రంజిత్ నుండి ఒక్క క్షణం కూడా చూపు మలచకుండా చాలా ఇంటెన్షన్ గా చూస్తూ ఆ మాటలో ఉన్న హార్డ్నెస్ కి రాజు ఆగిపోతే లక్కీ పట్టు వదిలిన రంజిత్ చేతి నుండి డాడీ అంటూ పరుగున వచ్చి హక్ చేసుకోగానే రాజ్ దగ్గరికి తీసుకుంటున్నా పట్టించుకోకుండా శశి అంటూ తన వైపుకు చూసి ఏడవడం మొదలు పెట్టాడు. అటు చూసిన రాజు శశి కనిపించడంతో మొదటిసారి తన భార్య కోసం లక్కీ కోసం కాకుండా శశి కోసం అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాజ్కి. శశిని అలా చూసి రంజిత్ విషయంలో సిద్ధార్థ్ ఉద్దేశం అతని చూపుల్లో అర్థం చేసుకున్న అమర్ ఇక తమ వెనకే వస్తున్న పోలీసులు వచ్చేలోపు రంజిత్ ని అక్కడి నుండి తమ ప్లేస్ కి షిఫ్ట్ చేసిన అమరు రంజిత్ వాళ్ళు వచ్చేసరికి తప్పించుకొని పోయాడు అని చెప్పి అక్కడ ఇష్యూ సాల్వ్ చేస్తూ ఉండిపోతే కమిషనర్ అయినా తన ముందే తనను పట్టించుకోకుండా సిద్ధార్థ్ అగ్రెసివ్ రియాక్షన్ చూసిన కమిషనర్ సిద్ధార్థ్ క్యారెక్టర్ తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మాలి అనిపించకపోయినా శశి పొజిషన్ చూసి నమ్మాల్సి వచ్చింది ఆయనకి. రాజ్ డ్రైవింగ్ లో హాస్పిటల్ కి చేరడంతో సిద్ధార్థ్ శశి రూమ్ బయటే వెయిట్ చేస్తూ ఐసీయూ అని రాసున్న గ్లాస్ డోర్ నుండి ట్రీట్మెంట్ జరుగుతున్న శశిని చూస్తూ సిద్ధార్థ్ నుంచుంటే లక్కీకి తగిలిన చిన్న దెబ్బలకి డ్రెస్సింగ్ చేయించి సిద్ధార్థ్ షోల్డర్ మీద చేయి వేసి షీ విల్ బి ఫైన్ అని అన్నాడు. సిద్ధార్థ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయినా తను కూడా శశిని సిద్ధార్థ్ని చూస్తూ తన కొడుకు ప్రాణం పోసుకున్న దగ్గర నుండి ఈ రోజు ప్రాణాలు పోయే సిచ్యువేషన్ లో కూడా లక్కీని కాపాడిన శశిని చూస్తూ ఉంటే ఇన్ని రోజులు తను ఎంత నారో మైండెడ్ గా ఆలోచించాడో అర్థమవుతూ ఉంటే సిద్ధార్థ్ వైపు చూసిన తనకి శశి కనిపించిన దగ్గర నుండి శశి మీద నుండి తప్ప మరొక వైపుకు చూపు తిప్పకుండా శశిని మాత్రమే తీక్షణంగా చూస్తూ ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉన్న సిద్ధార్థ్ని చూస్తే శశికి ఏమైనా అయితే సిద్ధార్థ్ కూడా ఉండడం అన్న తన బ్రెయిన్ ఆలోచనలకి వాళ్ళిద్దరినీ అలానే చూస్తూ ఉండిపోయాడు రాజు. అయితే
అమర్ వచ్చిన తర్వాత కూడా సిద్ధార్థలో ఎలాంటి రియాక్షన్ లేదు. వాళ్ళు ఎంత చెప్పినా కనీసం ఒక్క అడుగు కూడా పక్కకు వేయటం లేదు సిద్ధు. మార్నింగ్ టైంకి శశిని ట్రీట్ చేసిన డాక్టర్స్ బయటికి రావటంతో వాళ్ళు తమ వైపే చూస్తున్న సిద్ధార్థని చూసి, మేము తననైతే సేవ్ చేయగలిగాం. తన బ్యాక్ సైడ్ ఉన్న కత్తిపోటు వల్ల తన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం రాదు, కానీ ముందున్న 2 కత్తిపోట్ల వల్ల తన యూట్రస్ డ్యామేజ్ అయ్యింది. ఫ్యూచర్ లో తనకి ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ లేనట్టే. షీ డిడ్ నాట్ హ్యావ్ ఏ ఛాన్స్ టు గివ్ ఏ బర్త్ టు బేబీ అని ఆ డాక్టర్ చెప్పగానే అమర్ రాజ్కి బాధ గుండెల్లో సుడులు తిరుగుతున్నట్టు అయ్యింది. సిద్ధార్థ్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా వెంటనే శశి ఉన్న రూమ్ లోకి అడుగుపెట్టాడు. తను ఎంత కాదు వద్దు అనుకున్నా, దూరం పెడుతున్నా, చిరాకు చూపిస్తున్నా, కోపంతో నువ్వు నా రేంజ్ కాదు అన్నా తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకుంటూనే తన ప్రేమను పంచింది. తల్లి ప్రేమని సరిగ్గా పొందని తనకి ఆ దగ్గరైన కొద్ది రోజుల్లోనే తనలో అన్ని ప్రేమలు పొందేలా చేసింది శశి. షీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు హిమ్, ఇక నౌ షీ ఈజ్ ఎవ్రీథింగ్ హిమ్ అంటిల్ దేర్ డెత్. సిద్ధార్థ్ శశిని చూస్తూ చిన్నగా తన పక్కనే కూర్చుని శశిని అసలు డిస్టర్బ్ అవ్వకుండా చాలా స్మూత్ గా హక్ చేసుకుని శశికి పెట్టిన ఆక్సిజన్ మాస్క్ ని కొద్దిగా రిమూవ్ చేసి శశి పెదవులపై తన పెదవులు నిలిపి తనకి తగులుతున్న శశి ఊపిరి స్పర్శకి అప్పుడే ప్రాణం పోసుకున్నట్టుగా బ్రీత్ తీసుకుంటూ సిద్ధార్థ్ తన హెడ్ ని కాసేపు శశి గుండెల మీద ఉంచి తన కోసమే కొట్టుకుంటున్న హార్ట్ బీట్ ని వింటూ ఆక్సిజన్ మాస్క్ ని జాగ్రత్తగా సెట్ చేసి శశిని బెడ్ మీద పడుకోబెట్టి ఒక్కసారిగా తనని పూర్తిగా చూసుకుని బయటికి వచ్చాడు. లోపలికి వెళ్ళిన సిద్ధార్థ్ ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం అర్థమయ్యింది, ఎంతసేపు దూరంగా ఉన్న శశి ప్రెజెన్స్ ని గుండెల్లో నింపుకుంటూ తనకి తను జీవం పోసుకుంటున్నాడు అని. బయటికి వచ్చిన సిద్ధార్థ్ అమర్ చేతిలో ఉన్న కారు తీసుకుని కేర్ఫుల్ అని ఒక్క మాట చెప్పేసి బయటికి కోపంగా వెళ్ళిపోయాడు. మరి చూద్దాం ఏమవుతుందో ఏంటో.